హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మన మచిలీపట్నం పోర్ట్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. మేము సంక్రాంతి రోజు మచిలీపట్నం బీచ్కి వెళ్ళామండి. అంటే మంగినపూడి బీచ్ అనమాట. ఇది మా ఊరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ అలా ఉంటుంది, మాకు కొంచెం దగ్గరే అనమాట. సో సంక్రాంతి హాలిడేస్ కదా అని చెప్పేసి మేము అలా సరదాగా ఫ్యామిలీ అందరితో కలిసి బీచ్కి వెళ్ళాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎన్నో ఇయర్స్ నుంచి అందరు పోర్టుని చూడాలి, ఆ పనులు చేస్తున్నారు కదా, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూడాలనే ఎగ్జైటింగ్లో ఉన్నాం అనమాట. సో ఇంకా ఎలాగో బీచ్కి వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా పోర్టు పనులు స్టార్ట్ చేస్తున్న ప్లేస్కి కూడా వెళ్ళాము. అదొచ్చేసి మన బందర్లోని తాళ్లపాలెం అనే ఒక విలేజ్ ఉంటుందండి. అక్కడ ఎంచుకున్నారనమాట ఈ పోర్టుని కట్టడానికి. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ల్యాండ్ ఉంది, మొత్తం ఎడారి దిబ్బల్లాగా ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అదే అన్నమాట. కొన్ని కిలోమీటర్ల లోపల వరకు సముద్రం లోపలికి రోడ్డు అనేది వేస్తున్నారనమాట కదా, మనకి దూరం నుంచి కనిపిస్తుంది అదే అన్నమాట. చాలా లాంగ్లో ఉందన్నమాట. మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న వీడియో క్లిప్ని తీయలేకపోయాను, నెక్స్ట్ టైం వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మన మంగినపూడి బీచ్ అంటే చాలా లోపలికి ఉంటుంది కదా, అంత లోపల నుంచి రోడ్ అనేది వేయాలండి. చాలా పెద్ద రోడ్ అయితే వేస్తున్నారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇలా ఫ్యామిలీస్తో కలిసి బీచెస్కి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వచ్చేసి గవ్వలు ఏరుకుంటున్నారు చక్కగా, చిన్న పిల్లలాగా. చూడండి ఎలా ఏరుకుంటున్నారు. ఇవన్నీ ఒక మెమరీస్ కదా అండి. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద తాంబేళ్ళు కనిపించాయండి, మొత్తం 8 తాంబేళ్ళు కనిపించాయి చూడండి. ఇలాంటివి ఇవన్నీ చనిపోయినాయండి పాపం. చూడండి చూపిస్తానన్నాను కదా, దగ్గర నుంచి తీశాను. రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. రోడ్ అనేది లోపలికి వేస్తున్నారండి, చాలా లోపలికి అయితే వేస్తున్నారు. మాకు అంత దూరం నడుచుకుంటూ వచ్చేసరికి కళ్ళు నొప్పులు వచ్చేసాయండి బాబాయ్. నిజంగా మన బందర్లో కూడా ఇలా పోర్టు కడతారు అంటే ఒక కళలాగా ఉండిపోయింది, కానీ ఇప్పుడు నిజమయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన బందర్లో కూడా ఒక పోర్ట్ అనేది ఉంది అని మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు కదా. చూడండి లోపల పెద్ద ఓడ ఉంది. నిజంగా కొన్ని ఇయర్స్ బ్యాక్ మంగినపూడి బీచ్కి వచ్చినప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు వచ్చినప్పుడు చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మంగినపూడి బీచ్కి వెళ్ళి ఆ పోర్టు పనులు చూడాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుందండి. ఇంకా అలా కాసేపు సరదాగా కూర్చుందాం అని చెప్పేసి ఇంకా ఇలా వచ్చేసాం అనమాట. కాసేపు అలా ఫోటోషూట్స్ అవి చేసుకుంటున్నాము. మా మమ్మీకి అయితే బీచ్ అంటే చాలా ఇష్టం అండి పాపం. ఎప్పటి నుంచో అడుగుతుంది బీచ్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఈరోజు కుదిరింది అనమాట మాకు. కానీ వస్తే మాత్రం ఫ్యామిలీస్తోనే రావాలండి, అప్పుడే మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళిన రోజు చాలామంది యూట్యూబర్స్ కనిపించారు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు చూడండి లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. మొన్న తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు ఆ వాటర్ అనేవి ఈ స్టోన్స్ పై వరకు వచ్చేసాయంటండి. మనకి కిందట పాకుడు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళ పైకి వచ్చేసాయి అన్నమాట మొన్న తుఫాన్కి. ఇక్కడ వాటర్ అనేవి చాలా క్లియర్గా చాలా బాగున్నాయి అన్నమాట. నాకు ఈ స్టోన్స్ అలాగే ఆ బీచ్ వాటర్ని చూస్తుంటే నాకు వైజాగ్ బీచ్ గుర్తొస్తుంది అనమాట. పక్కన చూడండి సన్సెట్ కనిపిస్తుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా మా కోడి పెట్ట పొదగడానికి రెడీ అయిందనమాట, గుడ్లు పెట్టింది. ఇంకా మా మమ్మీ పిల్లల కోసం దాన్ని పొదగేస్తున్నారనమాట. అయితే పొదగేసే ముందు ఆ గుడ్లన్నీ ప్రేయర్ చేసి కోడిని పొదగేస్తున్నారు చూడండి.
అక్క పిల్లలు మమ్మీ కూర్చొని ప్రేయర్ చేస్తున్నారనమాట. పిల్లలు మంచిగా రావాలని చెప్పేసి చూడండి, చిన్న పిల్లలు చక్కగా చేస్తున్నారు కదా. ఇంకా ప్రేయర్ అయితే చేసేసారు, గుడ్లన్నీ పెడుతున్నారు అనమాట. ఫస్ట్ టైం అండి మా కోడి పెట్టని పొదగేయడం. మధ్యలో పెట్టాలి, తగలే పడదు ఒకదానికి తగులుతుంది. ఇట్లా మన దొడ్లో మనం పెంచుకున్న కోడి పెట్టని ఇలా పొదగేసుకొని పిల్లల్ని చూస్తే మనకి ఆ ఆనందమే వేరు కదా అండి. ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అనమాట. అలా డిప్పలో పొదగేసే ముందు ఏం చేయాలంటే, అలా డిప్పలో కింద కొద్దిగా వరిగడ్డి పెట్టేసి పైన వేపాకులు వేయాలన్నమాట. వేపాకులు వేస్తే ఏంటంటే దానికి కొంచెం కూల్గా ఉంటుంది అనమాట. దానిపైన ఇంకా గుడ్లు పెట్టేసుకోవాలి. ఇంకా అక్క పిల్లోడు కోడి పెట్టని తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు. చూడండి వాడు దాన్ని ఎలా పట్టుకుని వస్తాడో. అది కూడా అసలుకి ఏమనదండి, పొడవదు, ఏం చేయదు, సైలెంట్గా చాలా ముద్దుగా ఉంటుంది అనమాట. కానీ దానికి ఎంత భయమో అనమాట. ఒకసారి దాన్ని బయట వాకిట్లో ముంగీసి పట్టుకుందనమాట. ఇంకా అప్పటి నుంచి దానికి చాలా భయం అనమాట. మేము ఇంట్లో ఉంటే ఇంట్లోకి వచ్చి పడుకుంటుంది, బయట కూర్చుంటే బయట ఉంటుంది అనమాట. ఇంకా ఇలా కోడి పెట్టని పైన కూర్చోపెట్టి దాన్ని పొదగేయడమే అనమాట. చూసారు కదా వాడు దాన్ని ఎలా పట్టుకుని తీసుకొచ్చాడో. దాన్ని ముద్దు పెట్టుకుంటాడు చూడండి. ఇంకా అలా పైన ఏదన్నా గంపాల పెట్టేస్తే చక్కగా హ్యాపీగా అది పడుకుంటుంది అనమాట. చూసారు కదా మా కోడి పెట్టని మేము ఎలా పొదిగేసాము. ఒక వాళ్ళ చిన్న బాబు, వీడికి కోడి పెట్టాలంటే చాలా ఇష్టం అండి. చాలా వాడిని ముద్దాడుతాడనమాట. చూడండి వాడు ఆ గంపలో నుంచి లోపలికి ఎలా చూస్తున్నాడో. వాడికైతే ప్రాణం ఒప్పట్లేదు అనమాట దాన్ని అలా గంపలో పెట్టేసి పడుకోబెట్టేస్తే. ఎందుకంటే డైలీ దాంతో ఆడుకుంటూ ఉంటాడనమాట. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.